హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఆర్‌బీఐ ముఖ్య ప్రకటన రేపటి నుంచి అమలు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. మరి వారి జీవిత చరమకంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పెన్షన్ పథకాలను అమలు చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క పెన్షన్ చెల్లింపుల ప్రక్రియ గనక మనము చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ప్రక్రియను సులభతరం చేయడానికి, పారదర్శకంగా మార్చడానికి పెన్షన్ చెల్లింపు సంస్థలు పీఏస్ నిరంతరం కృషి చేస్తుంటాయి. ఈ చెల్లింపులన్నిటినీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐ ఆర్‌బీఐ అయితే జారీ చేసే మార్గదర్శకాలు లోబడి ఉంటుందన్నమాట. లోబడి జరుగుతుంది. మరి అయితే ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ పెన్షనర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తన మాస్టర్ సర్క్యులర్‌ను అయితే అప్డేట్ చేసింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ చెల్లింపులో ఎదురవుతున్నటువంటి 8 నిర్దిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి కీలక చర్యలైతే తీసుకుంటోంది. మరి ఈ యొక్క నూతన మార్గదర్శకాలను పెన్షనర్ల జీవితం మరియు మార్గదర్శకాల వల్ల పెన్షనర్ల జీవితం అనేది చేయడమే కాకుండా ఈ మేరకు వారి హక్కులను కూడా పరిరక్షిస్తాయి. మరి ఆర్‌బీఐ తీసుకున్నటువంటి ఈ యొక్క కీలక నిర్ణయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాము. సో, ముఖ్యంగా మొదటిది కరువు ఉపశమనం. డిఆర్‌ఎస్ రిలీఫ్ తక్షణ అమలు. అసలు సమస్య ఏంటంటే, ప్రభుత్వం కరువు ఉపశమనం డీఆర్ రేటును పెంచినప్పటికీ బ్యాంకులు దానిని అమలు చేయడానికి జాప్యం చేసేవి. కానీ ఆర్‌బీఐ ఆదేశం అంటే ఆర్‌బీఐ జోక్యం చేసుకొని ప్రభుత్వం డీఆర్ రేటును పెన్షనర్లకు డీఎన్ఎస్ రిలీఫ్ రేటును పెంచిన వెంటనే బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ శాఖలను అప్రమత్తం చేసి, పెన్షన్ పేయింగ్ బ్రాంచెస్‌ని అప్రమత్తం చేసి, పెరిగిన డీఆర్‌ను తక్షణమే పెన్షనర్లకు చెల్లించాలి. మరి ఇందుకోసం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రకటన వచ్చిన వెంటనే మీరు వాటిని ఇంప్లిమెంట్ చేసేయండి అని ఆర్‌బీఐ అయితే ఆదేశించింది. మరి ప్రభుత్వ ఆదేశాలను మెయిల్, ఫ్యాక్స్, ఈమెయిల్ ద్వారా స్వీకరించిన లేదంటే సంబంధిత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ నుంచి సమాచారం అనేది డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే డీఆర్‌ను అప్డేట్ చేసి చెల్లింపులు ప్రారంభించాలని ఆర్‌బీఐ అయితే ఈ మేరకు సూచించింది బ్యాంకులకు. రెండవదేంటంటే జీవన ప్రమాణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ సులభతరం. డిజిటల్ సౌలభ్యం. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను జీవన్ ప్రమాణ్ వంటి ఈ యొక్క పోర్టల్స్‌లో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లోనే సమర్పించవచ్చు. మరి దీనివల్ల భౌతికంగా బ్యాంకు శాఖలను సందర్శించాల్సిన అవసరం అనేది తప్పుతుందన్నమాట. అలాగే అధికారిక సంస్థ నమోదు. ఈ యొక్క సౌకర్యం పొందటానికి పెన్షన్ మంజూరు చేసే అధికారం అంటే పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ పీఎస్ఏ కూడా జీవన్ ప్రమాణ్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకోవాలి. అప్పుడే పెన్షనర్లు ఈ యొక్క డిజిటల్ సేవలను పూర్తిగా వినియోగించుకోగలుగుతారు. ఇక మూడవది సూపర్ సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకైతే ఇంటి వద్దకే
సేవలు. సో, 80 ఏళ్ళు పైబడినటువంటి సూపర్ సీనియర్ సిటిజన్‌లకు సంబంధించి కొన్ని సందర్భాల్లో 70 ఏళ్ళు పైబడిన వారిని కూడా పరిగణించవచ్చనమాట. అంటే మరి వారి పరిస్థితి బాగాలేని వారికి. సో, వయోపరిమితి స్పష్టత అవసరం. సో, 80 ఏళ్ళు పైబడిన వారికి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే 70 ఏళ్ళు పైబడిన వారికి కూడా వైకల్యాలు లేదా తీవ్ర దృష్టి లోపాలు ఉన్నటువంటి వ్యక్తులకు బ్యాంకులు బ్యాంకులకు రాలేని పరిస్థితుల్లో వారి నివాసం వద్దకే వెళ్లి లైఫ్ సర్టిఫికేట్‌ని ఆహ్, స్వీకరించే సౌలభ్యాన్ని బ్యాంకులు కల్పించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. మరి ఇది మానవతా దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయంగా మనము పరిగణించవచ్చు. ఇక నాలుగోది కుటుంబ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ ప్రక్రియ సరళతరం. కొత్త ఖాతా అవసరం లేదంటూ. పెన్షనర్ మరణించిన సందర్భంలో కుటుంబ పెన్షన్ కోసం అర్హులైన జీవిత భాగస్వామి అదే పెన్షన్ ఖాతాల ద్వారా కుటుంబ పెన్షన్ పొందవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త బ్యాంకు ఖాతా అయితే తెరవమని బ్యాంకులైతే ఒత్తిడి చేయకూడదు. సో, ఆల్రెడీ ఉండే ఖాతా ఏదైతే ఉంటుందో, సో, అదే ఖాతా, అదే పెన్షన్ ఖాతా. ఇక పీపీఓ ఆధారంగా పెన్షన్ చెల్లింపులు పీపీఓలో కుటుంబ పెన్షనర్ పేరు స్పష్టంగా పేర్కొనబడి, వారు జీవించి ఉంటే వారికి ప్రస్తుత ఖాతాలోనే కుటుంబ పెన్షన్ అనేది జమ చేయాలి. అంటే కుటుంబ పెన్షన్ ఏదైతే ఒక ఎస్‌బీఐ వాడుతూ ఉన్నారు ఇదివరకే ఫ్యామిలీ పెన్షనర్ ఎఫ్‌పీ. సో, సర్వీస్ పెన్షనర్ ఎక్స్‌పైర్ అయ్యారు. ఫ్యామిలీ పెన్షన్ మంజూరు సమయంలో మీరు ఈ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయండి. లేదు ఇది సరిపోదు ఇంకో బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయండి. ఇంకోటి ఓపెన్ చేయండి అని బ్యాంకులు ఒత్తిడి పెట్టకూడదనమాట. ఈ మేరకు ఆర్‌బీఐ స్పష్టంగా పేర్కొంది. ఇంక పెన్షన్ జమ అయ్యే సమయం. పెన్షన్ చెల్లింపుదారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు బ్యాంకులు నిర్ణీత తేదీలలో పెన్షనర్ల ఖాతాలో జమ చేయాలి. మరి ఈ యొక్క అదనపు చెల్లింపు రికవరీ విధానము. ఒకవేళ పొరపాటున రికవరీ బ్యాంకులు పొరపాటున పెన్షనర్ ఖాతాకు అధికంగా పెన్షన్ జమ చేస్తే, అంటే రావాల్సిన పెన్షన్ కంటే కొన్ని సందర్భాల్లో మిస్టేక్ ఒక 10,000 రావాలనుకుంటే, కొన్ని సందర్భాల్లో 10,500 ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మరి ఈ మొత్తాన్ని ఎలా తిరిగి పొందాలో తెలుసుకోవడానికి సంబంధిత పెన్షన్ మంజూరు అధికారులను సంప్రదించాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. సో, బ్యాంకులు బై మిస్టేక్ ఈ విధంగా ఎక్కువ అమౌంట్ క్రెడిట్ చేసినా, వెంటనే 500 డిడక్ట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఎలా దానికో ప్రాసెస్ ఉంటదనమాట. బ్యాంకులు పొరపాటు చేశాయి కాబట్టి ఇక్కడ బ్యాంకులు ఖచ్చితంగా ఎలా తిరిగి పొందాలో సంబంధిత పెన్షన్ మంజూరు అథారిటీ, సో, పెన్షన్ శాంక్షన్ అథారిటీ అధికారులకు సమాచారం అయితే ఇవ్వాలి. ఈ విధంగా బై మిస్టేక్‌లో మేము ఎక్కువ పంపించాము పలానా పెన్షనర్‌కి అని చెప్పి పంపిస్తే, అప్పుడు పెన్షన్ అథారిటీ వాళ్ళు ఏ విధంగా దాన్ని తిరిగి పొందాలో సూచిస్తారు, గైడ్ చేస్తారనమాట. అంతేగాని బ్యాంకు జమ చేసిన అమౌంట్‌ను డిడక్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు అని చెప్పేసి ఆర్‌బీఐ స్పష్టం చేసింది. సో, ఒకవేళ అదనంగా చెల్లిస్తే ఆహ్, వెంటనే తిరిగి జమ చేయాలి. ఒకవేళ మనకేమన్నా తెలిస్తే అదనంగా మనకు బ్యాంక్‌లో జమ అయిందని మనము గమనిస్తే వెంటనే తిరిగి చెల్లించాలి. ఇక లైఫ్ సర్టిఫికేట్ రసీదు. లైఫ్ సర్టిఫికేట్ మనము సబ్మిట్ చేసిన వెంటనే ఆ రసీదును అక్నాలెడ్జ్‌మెంట్‌నైతే తీసుకోవాలి. ఈ బ్యాంకులు అయితే అందిస్తాయి. ఇక పెన్షన్ చెల్లింపులో జాప్యానికి పరిహారం. సో, పెన్షన్ లేదా బకాయిల చెల్లింపులో బ్యాంకు జాప్యం చేస్తే దానికి 8% చొప్పున వడ్డీతో సహా చెల్లించాలని ఆర్‌బీఐ సూచించింది. ఇక అనారోగ్యం, వైకల్యం ఉన్న పెన్షనర్లకు కూడా ప్రత్యేక సందర్భాలలో ఆహ్, వారి యొక్క అవసరమైన పత్రాలపై సంతకం లేదా వేలిముద్రలు వేయలేని స్థితిలో ఉన్న పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేయడానికి ఆర్‌బీఐ బ్యాంకులకు నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో మొదటి నియమం ఏంటంటే అధికారిక నియామకం.
సో, అలాంటి వేలిముద్రలు పర్లేదు, ఐరిస్ స్కాన్ కాలేదు అలాంటి వారికి ఒక ప్రత్యేక అధికారి పెన్షనర్ ఇంటికి వెళ్లి చెక్కు లేదా విత్‌డ్రాయల్ ఫార్మ్‌పై వారి గుర్తు, థంబ్‌నెయిల్ ఇంప్రెషన్ తీసుకునేందుకు ఒక బ్యాంక్ అధికారిని నియమించాలని అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ అయితే సూచించింది. సో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఈ నూతన చర్యలు పెన్షనర్ల జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా, వారి యొక్క హక్కులను కాపాడతాయి. పెన్షనర్లు ఈ యొక్క నియమాల గురించి తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలనైతే మనవి. సో, ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రకరకాల సేవలైతే చూసాము. వాటిలో మీకు అవసరమైన సేవను మీరు సద్వినియోగం చేసుకోండి. తెలియజేయడం కోసం చెప్పడం జరిగింది. ఇక బ్యాంకులు కూడా ఈ యొక్క మార్గదర్శకాలను చిత్తశుద్ధితో అమలు చేసి వయోవృద్ధులైనటువంటి పెన్షనర్లకు మెరుగైన సేవలు అందించాలి. సో, మరి పెన్షన్ చెల్లింపుల వ్యవస్థలో మరింత పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకువస్తాయి అనైతే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.